హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రవంతి టైలరింగ్. బ్లౌజ్ కటింగ్ అనేది ఫస్ట్ వీడియోలో ఉందండి. స్టిచ్చింగ్ చూద్దాము. కటింగ్ చూడని వాళ్ళు నా ఛానల్లో ఉంది, చూడండి ఒకసారి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఇవన్నీ మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింట్ అనేది చేసుకోవాలండి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేయండి నీట్గా. వీడియోలో చూపించిన విధంగా. ఇది 38 సైజ్ బ్లౌజ్ అండి. బ్లౌజ్ లెంత్ని బట్టి బ్యాక్ డాట్ వేసుకోవాలి. 15 కంటే ఎక్కువగా ఉంటే 4.5 అనేది డాట్ యొక్క పొడుగు పెట్టుకోవాలి. 15 కంటే తక్కువ ఉంటే చిన్న సైజు వాళ్ళకైతే 3.5, 4 అనేది సరిపోతుందండి. 38 సైజ్ కాబట్టి 4.5 పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక హాఫ్ ఇంచ్ అంటే మనం బ్యాక్ సైడ్ 1 ఇంచ్ అనేది డాట్ కోసం పెట్టుకుంటాం కదా, అలా హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని ఈ డాట్ పొడుగు అనేది పెట్టుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేయాలండి. అంతే డాట్స్. తర్వాత నడుము పట్టి ఎలా వేయాలో చూద్దాము. ఇలా క్లాత్ అనేది జాయిన్ చేసుకొని మనం కటింగ్లో హాఫ్ ఇంచ్ అనేది బ్యాక్ పట్టి వేయడానికి పెట్టుకున్నాం కదండి, అదే హాఫ్ ఇంచ్ మార్జిన్ తోటి ఒక కుట్ అనేది వేసుకోవాలి. డాట్స్ దగ్గర క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ చేయండి వీడియోలో చూపించిన విధంగా. డాట్ దగ్గర కరెక్ట్గా వస్తుంది. బ్యాక్ సైడ్న మళ్ళీ కుట్టు పడిందో లేదో చూసుకొని ఒక స్టిచ్చింగ్ అనేది అయితే వేయండి. బిగినర్స్ కోసం అండి. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ క్లాత్ మీద కుట్టు పడకుండా ఇలా స్టిచ్చింగ్ చేయాలి. నెంబర్ 5లో పెట్టుకొని లూజ్ కుట్ అనేది వేసేయండి. ఇక్కడ హెమ్మింగ్ చేస్తామండి, మనం బ్యాక్ హెమ్మింగ్ చేస్తాం కాబట్టి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ ఎలా వేసుకోవాలో చూద్దామండి. ఈ డాట్స్ అనేది నేను ఆది బ్లౌజ్ నుండి తీసుకున్నాను. కటింగ్ వీడియోలో ఉంది, ఒకసారి చూడండి. మెయిన్ డాట్ వచ్చేసి 2.5 తీసుకున్నానండి. ఇలా జాయింట్ అంటే మన షోల్డర్ జాయింట్ చేస్తాం కదండి, దానికి కరెక్ట్గా క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకొని డాట్ అనేది వేసుకోవాలి. సెకండ్ డాట్ కూడా నేను 2.5 తీసుకున్నాను. థర్డ్ డాట్ వచ్చేసి ఇలా ఫస్ట్ డాట్ వేసాం కదా, దాన్ని పట్టుకుంటే మనకి థర్డ్ డాట్ అనేది వస్తుందండి. ఇలా 3.5 or 4 తీసుకున్నాను. ఇలా చూడండి వీడియోలో చూపించిన విధంగా. సేమ్ సెకండ్ దానికి కూడా అలాగే వేసుకోవాలి. డాట్ అనేది కరెక్ట్గా వేయండి. రఫ్ మాత్రం చేయండి, చివరన ఊడిపోకుండా ఉంటుంది కుట్ అనేది. నెక్స్ట్ షేప్ బెల్ట్ అనేది ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి. మెయిన్ ఫ్యాబ్రిక్ సీదా వైపు పెట్టుకొని 2 ఎక్స్ట్రా క్లాత్లు అనేవి ఇలా వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఇది మనం ఉక్స్ పట్టి, కాజా పట్టి వేస్తాం కదండి, దానికి జాయిన్ చేసేటప్పుడు ఇలా ఒకే సైడ్ పెట్టుకొని జాయిన్ చేయాలండి. లేకపోతే ఉల్టా మనం జాయిన్ చేసేటప్పుడు ఉల్టా సీదా అవుతుంది. ఇలా ఒకే విధంగా వచ్చేటట్లు పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసుకొని పైనుండి ఒక టాప్ స్టిచ్ అనేది వేసేయండి. ఎందుకంటే క్లాత్ అనేది అణిగి ఉంటుందండి. మనం వేసుకునేటప్పుడు కూడా క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. కాటన్ పీస్ అయితే జరగదండి, ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఇది జరుగుతుంది. ఇలా రెండోది కూడా షేప్ బెల్ట్ అనేది ఇలానే రెడీ చేసుకోండి. పైనుండి ఒక కుట్టు ఇలా వేసుకోండి. క్లాత్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం షేప్ బెల్ట్ మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ మీదనే ఒక కుట్టు అనేది ఇలా వేసుకోండి. ఎందుకంటే మనం కట్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది జరగకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేయండి. సెకండ్ షేప్ బెల్ట్ కూడా అంతేనండి. ఒకసారి ఈ కట్ చేసుకున్నాక రెండు ఒక దాని మీద ఒకటి పెట్టుకొని ఇలా చూడండి. నాకు ఎక్కువ వచ్చిందండి. ఇలా వచ్చినప్పుడు కటింగ్ అనేది చేసేయండి. మనం జాయిన్ చేసినప్పుడు కూడా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఏ షేప్ బెల్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఎలా వేయాలో చూద్దామండి. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ మీద పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ మీద ఒక మార్కింగ్ అనేది చేసుకుని క్రాస్గా పెట్టుకోవాలి. ఇప్పుడు డాట్ అనేదండి పాదం వైపు ఉండే విధంగా ఇలా ఫోల్డింగ్ అనేది చేసేయండి. వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ అనేది చేసుకోవాలండి. అలాగే సెకండ్ది కూడా షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్న ఈ విధంగా పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ మార్గం, దీనికి కూడా ఒక 1/2 ఇంచ్ మార్జిన్ వేసుకొని
పాదం వైపు ఫోల్డింగ్ మన డాట్ అనేది ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగానే ఒక స్టిచ్ అనేది వేసేయండి. ఒకసారి చూసుకోండి కరెక్ట్గా ఉందో లేదో. ఇలా పైనుంచి ఇంకో కుట్టు కూడా వేసేయండి. రెండిటికి కూడా వేసుకున్నాక ఒకసారి ఇలా చూసుకోండి కరెక్ట్గా ఉంది. ఇలా వస్తేనేమో పర్లేదు, లేకపోతే ఇంకొక కుట్టు అనేది మన షేప్ బెల్ట్ దగ్గర వేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే బ్లౌజ్కి కాజా పట్టీ మాత్రమే వేయాలండి. ఫస్ట్ కాజా పట్టీ వేసుకున్నాకే హుక్కు పట్టీ వేసుకోవాలి. ముందైతే కాజా పట్టీ అనేది ఇలా మనం నెక్ దగ్గర క్లాత్ అనేది తీసుకుంటాం కదండి, ఇలా కాజా పట్టీ అనేది ఒక 2-3 ఇంచులు ఉంటే సరిపోతుంది. హుక్కు పట్టీ అనేది ఒక 2 ఇంచెస్ అయితే సరిపోతుందండి. ఇలా మన హుక్కు పట్టీ కాజా పట్టీ కూడా కొంతమందికి రైట్ సైడ్ ఉంటుంది, కొంతమందికి లెఫ్ట్ సైడ్ ఉంటుందండి. అది కూడా మన ఆది బ్లౌజ్ ప్రకారం చూసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ కాజా పట్టీ అనేది స్టిచ్చింగ్ చేసుకోండి. పైనుంచి ఒక కుట్టు వేసుకోండి. కుట్టు పడకపోతే మళ్ళీ క్లాత్ అనేది పిగిలిపోతుందండి, అంటే విడిపోతుంది క్లాత్ అనేది. ఇలా ఫస్ట్ ఒక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. ఎక్స్ట్రా ఉంది క్లాత్ నేను కట్ చేశాను. ఇట్లా ఒక క్లాత్ అనేది ఫస్ట్ ఫోల్డింగ్ చేసుకొని మనం వేసుకున్న కుట్టు మీదనే ఈ మలుచుకున్న ఎక్స్ట్రా క్లాత్ అనేది మలుచుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఆ కుట్టు మీదనే ఈ స్టిచ్ వచ్చేటట్టు చూసుకోవాలండి. ఇంకొక కుట్టు కూడా ఎక్స్ట్రా వేయండి. ఆ మధ్యలోనే కాజా అనేది వేస్తామండి. ఇప్పుడు హుక్కు పట్టీ అంటే మనం వేసుకున్న కాజా పట్టీ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలండి. తర్వాత ఇలా మార్కింగ్ అనేది చేసేయండి. తర్వాత హుక్కు పట్టీ చూడండి కరెక్ట్గా ఉందో లేదో చూసుకుంటే నాకు కరెక్ట్గా వచ్చింది. కరెక్ట్గా లేకపోతే మన సెకండ్ డాట్ ఉంది కదండి, మన అక్కడైనా కానీ షేప్ బెల్ట్ దగ్గర అయినా కానీ ఒక కుట్టు వేస్తే సరిపోతుంది. ఈ హుక్కు పట్టీ అనేది పైనుండి వేస్తామండి. కాజా పట్టీ అనేది మనం ఉల్టాయించి బ్లౌజ్ని అలా వేస్తాము. ఇది కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి పైనుండి ఒక స్టిచ్ అనేది వేయండి. ఒక రఫ్ అనేది చేసేయండి. ఇలా ఏలుతోటి కిందకి మలుచుకొని ఒక స్టిచ్ అనేది వేసేయండి. ఒక కుట్టు అనేది వేసుకున్నాక హుక్స్ పట్టీ కాజా పట్టీ సమానంగా ఉన్నాయో లేవో చూసుకొని ఇలా కటింగ్ అనేది చేసేయండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వీడియోలో చూపించిన విధంగా రైట్ సైడ్ పెట్టుకొని షోల్డర్ జాయింటింగ్ అనేది చేసేయండి. ఒక 2 or 3 స్టిచ్చెస్ అయితే వేయండి, జాయింట్ అనేది ఊడిపోకుండా. ఇలా వేసుకున్నాక ఒకసారి అయితే నెక్ అనేది చూసుకోండి కరెక్ట్గా వేసామా లేదా అనేది. కరెక్ట్గానే వచ్చిందండి. తర్వాత హ్యాండ్స్ స్టిచ్చింగ్ అండి. ఇది రాంగ్ సైడ్ క్లాత్ పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి రెండింటికి కూడా. నేనైతే ఇప్పుడు పైపింగ్ చేస్తున్నానండి గోల్డ్ కలర్ తోటి. బ్లౌజ్లో వచ్చిన కలర్ది గోల్డ్ కలర్ ఉంది కదా, నేను ఆ గోల్డ్ కలర్ తోటి పైపింగ్ అనేది చేస్తున్నాను. పైపింగ్ కోసం క్లాత్ అనేది ఇలా క్రాస్గా తీసుకోవాలండి. క్రాస్గా తీసుకుంటేనే మనకి రౌండ్ దగ్గర క్లాత్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. స్ట్రైట్గా తీసుకుంటే రౌండ్గా కరెక్ట్గా రాదండి పైపింగ్ వేసేటప్పుడు. ఇలా క్రాస్గా జాయింట్ అనేది చేసుకోవాలి పీసెస్ అన్నీ. ఒక 1/2 ఇంచ్ తోటి ఒక పాదం కుట్టుతోటి ఇలా స్టిచ్ అనేది క్లాత్ మలుచుకుంటూ స్టిచ్ చేయాలండి. తర్వాత బ్లౌజు రైట్ సైడ్న పెట్టుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తోటి ఒక పాదం కుట్టుతోటి ఇలా ఒక స్టిచ్ అనేది వేసేయండి. చాలా ఈజీ అండి పైపింగ్ వేయడం. ఇన్విజిబుల్ పైపింగ్ కూడా వేయచ్చు, అది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎలా. క్లాత్ రౌండ్ తిరిగే దగ్గర చిన్న ఘాట్లు అనేవి పెట్టుకోండి. పైపింగ్ థ్రెడ్ వేసుకునేటప్పుడు క్లాత్ అనేది ఫోల్డింగ్ అవ్వకుండా నీట్గా వస్తుందండి. నేను 12 నెంబర్ థ్రెడ్ అనేది తీసుకున్నానండి. చివరన ఒక 3 వేసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్న మనం ఎలా స్టిచ్ చేసామో అలానే
ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టాలండి. చిన్నగా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టాలి. చూడండి, నేను వీడియోని దగ్గర ఉండి కూడా చూపిస్తాను కుట్టు అనేది. ఇంతేనండి. మెయిన్ క్లాత్ మీద అదే పైపింగ్ క్లాత్ మీద పడకుండా కుట్టు మధ్యలో వచ్చే విధంగా ఒక కుట్టు అనేది వేయండి. స్టిచ్చింగ్ అనేది అయితే చేయాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్నగా క్లాత్ అనేది థ్రెడ్తో మలుచుకోవాలండి. స్టిచ్చింగ్ చేశాక చాలా నీట్గా వస్తుందండి పైపింగ్ అనేది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. క్లాత్ మీద పైపింగ్ మీద పడకుండా కుట్టు అనేది ఇలా స్టిచ్ చేశాక ఆ థ్రెడ్ అనేది కటింగ్ చేసుకొని పైనుండి ఇలా ఎక్స్ట్రా ఏమన్నా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలనుకుంటే హెమ్మింగ్ చేయొచ్చండి. లేకపోతే పైనుండి ఒక కుట్టు అనేది కూడా వేసుకోవచ్చు. హెమ్మింగ్ చేస్తే బాగుంటుంది, కుట్టు వేసినా పర్లేదు. ఇలా నేనైతే ఒక కుట్టు అనేది అయితే వేసేసానండి. అంతేనండి. పైపింగ్ వేయడం చాలా ఈజీ. బిగినర్స్కి అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను ఇంకా నీట్గా క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు హ్యాండ్స్కి కూడా సేమ్ అండి. ఇది నేను హ్యాండ్స్కి స్ట్రైట్ పీస్ తీసుకోవచ్చు. నేను క్రాస్ పీసే తీసుకున్నాను. స్ట్రైట్ పీస్ తీసుకున్నా కానీ వస్తుంది. ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేయండి. మనం ఒక ½ ఇంచ్ మార్జిన్ తోటి ఇలా కుట్టు వేసుకున్నాక ఇలా ½ ఇంచ్ తోటి ఇలా కుట్టు అనేది వేయండి. హ్యాండ్స్ కూడా చాలా ఈజీ. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని థ్రెడ్ అనేది ఒక 3 వేయండి. ఎందుకంటే మనం వేసేటప్పుడు ఆ థ్రెడ్ అనేది ఇలా వేస్తున్నప్పుడు జారిపోకుండా అక్కడ 3 వేసుకొని మనం స్టిచ్ చేస్తాం కాబట్టి అక్కడే ఉంటుంది, జరగకుండా అటు ఇటు థ్రెడ్ అనేది. ఇలా సేమ్ అండి, ఇందాక నెక్కి ఎలా వేసామో ఇప్పుడు హ్యాండ్కి కూడా అంతేనండి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పైపింగ్ క్లాత్ మీద పడకుండా వాటి మధ్యలో కుట్టు వచ్చే విధంగా ఒక స్టిచ్చింగ్ అనేది అయితే చేసేయాలండి. ఇంతేనండి. రెండో దానికి కూడా సేమ్ అండి. దీనికి కూడా చేతి పని చేసుకుంటూ చేసుకోవచ్చు, లేకపోతే ఒక కుట్టు అనేది వేసుకోవచ్చు అండి. నేనైతే కుట్టే వేసేసానండి. రెండోది కూడా చాలా ఈజీ అండి. ఇలాగే చూసారా ఎంత నీట్గా వచ్చిందో. రెండోది కూడా వేస్తున్నాను. సేమ్ ఇంతేనండి. మెయిన్ అయితే ఫ్యాబ్రిక్ మీద పైపింగ్ క్లాత్ మీద కుట్టు అనేది పడకుండా ఉంటే చాలా నీట్గా వస్తుంది పైపింగ్ అనేది. దీనికి కూడా పైనుండి ఒక కుట్టు అనేది వేసుకున్నానండి. అంతేనండి. ఇలా వేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయిన్ చేయాలండి. ఇప్పుడు ఒక టక్ అయితే పెట్టుకోండి మనం జాయిన్ చేసే దగ్గర. ఒకసారి ఇలా చూసుకోండి, ఎక్స్ట్రా ఏమన్నా వస్తే కట్ చేసేయండి. జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది. ఇలా ఒక 2.5 అనేది షోల్డర్ దగ్గర పెట్టుకొని హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్కి లోతు తీస్తాం కదా, ఆ లోతు తీసినది ఫ్రంట్ సైడ్ వచ్చే విధంగా పెట్టుకొని ఇలా ½ ఇంచ్ మార్జిన్ తోటి ఇలా స్టిచ్ అనేది వేసేయండి. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిన దగ్గర నుండి మళ్ళీ ఒక ½ ఇంచ్ మార్జిన్ తోటి ఇలా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసేయండి. తర్వాత రెండో స్టిచ్ కూడా వేయండి. వేసాక ఇలా స్టిచ్ అనేది వేసేయండి. ఒకసారి చూసుకోండి మొన్న కరెక్ట్గా వచ్చిందా లేదో అనేది. సెకండ్ది కూడా అంతేనండి. 2.5 అనేది హ్యాండ్ దగ్గర పెట్టుకోవాలి. ఆది బ్లౌజ్తోనేనండి. ఇది కూడా లోతు సైడు ఫ్రంట్ సైడ్ వచ్చే విధంగా పెట్టుకొని
ఇలా ఒక స్టిచ్ అనేది వేయండి. మనం ఎంతైతే కటింగ్లో మార్జిన్ అనేది పెట్టుకుంటామో అంతే మార్జిన్ తోటి ఈ హ్యాండ్ జాయింటింగ్ అనేది చేయాలండి. ఏదైనా అంతేనండి, ఎంత అయితే మార్జిన్తో పెట్టుకుంటామో నడుము పట్టి అయినా సరే, ఇలా హెమ్మింగ్ మన షేప్ బెల్ట్ అయినా సరే అండి, ఎంతైతే మార్జిన్ పెట్టుకుంటామో అంతే మార్జిన్ తోటి కుట్టు వేసుకుంటే మనకి సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుందండి. ఇప్పుడు సైడ్ జాయింట్ మార్కింగ్ అండి. మనం సైడ్ జాయింట్ వేసుకుంటాం కదండి, సేమ్ అలాగే క్లాత్ని మలుచుకొని ఎంతైతే ఉందో అంత మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ హుక్కు పట్టీకి ఎంతైతే ఉందో మార్కింగ్ చేసుకోండి. తర్వాత కాజా పట్టీ అండి. ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా ఇప్పుడు సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలండి. మన ఆది బ్లౌజ్ ప్రకారం మార్కింగ్ అనేది చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న విధంగా ఇలా ఇప్పుడు జాయింట్ అనేది చేయాలండి. నా ఆది బ్లౌజ్లో 4th డాట్ ఉందండి, నేను వేసుకున్నాను. మీకు ఒకవేళ బ్యాక్ సైడ్ కానీ ఎక్స్ట్రా వస్తే జాయింట్ దగ్గర, హ్యాండ్ జాయింట్ దగ్గర వేయండి. ఫ్రంట్న వస్తే హ్యాండ్ జాయింట్ దగ్గర కానీ షేప్ బెల్ట్ దగ్గర కానీ 4th డాట్ వేసుకున్నా సరిపోతుందండి. ఇలా మీకు ఎప్పుడైనా స్టిచ్చింగ్ చేసినప్పుడు ఎక్కువ తక్కువ వస్తే ఇలా చిన్న టిప్ అనేది పాటించండి. ఈజీగా జాయింట్ అనేది సెట్ అవుతుంది. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా ఇలా కుట్టుకోవాలండి. చంక డౌన్ అంటే మనం పెట్టుకున్నాం కదండి, ఆర్మ్ లూజు ఎంత వచ్చిందంటే ఆది బ్లౌజ్తో చూసుకున్నాను. ఇలా మార్కింగ్ అనేది చేసుకొని ఇలా స్టిచ్చింగ్ అనేది అయితే చేసేయండి. ఆల్రెడీ మనం 2 ఇంచులు ఖర్చుతో పెట్టుకున్నాం కదండి, అంతే మార్జిన్తో కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అండి, అది కూడా ఆది బ్లౌజ్తోనే చూడండి కరెక్ట్గా వస్తుంది. తర్వాత టేప్తో చూసుకోండి. ఇలా రఫ్ అనేది అయితే చేసేయండి, ఎందుకంటే కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది. నాకు ప్లస్ గుర్తొచ్చిందండి, చూడండి. మనం ఎంతైతే మార్జిన్తో కటింగ్ అనేది చేస్తామో అదే మార్జిన్ తోటి బ్లౌజ్ కుట్టుకుంటే కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఒక 3 or 4 స్టిచ్చెస్ అనేది వేసుకుంటే సరిపోతుందండి బ్లౌజ్కి. సెకండ్ సైడ్ కూడా చూడండి, నాకు ఫ్రంట్దే ఎక్కువ వచ్చిందండి, ఎందుకంటే 4th డాట్ ఉంది కదా, అందుకనే నేను ఇలా 4th డాట్ అనేది వేసుకున్నాను. అదిగో చూడండి, 4th డాట్ అనేది ఉంది, అందుకే వేసుకున్నానండి, మీకు చూపించాను. అంతేనండి, సైడ్ జాయింట్ కూడా ఇది కూడా అంతే, చాలా ఈజీగా సేమ్ అండి. ఇది కూడా అంతే. ఆర్మ్ లూజు మనం ఎంతైతే పెట్టుకున్నామో అంతే పెట్టుకొని ఫస్ట్ బ్యాక్ సైడ్ నుండి వేస్తాము. ఇప్పుడు హ్యాండ్ దగ్గర నుండి వేస్తామండి. సేమ్ ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని, హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని కరెక్ట్గా ఇలా వేయాలండి. దీనికి కూడా ప్లస్ గుర్తు అనేది వచ్చింది. ఇప్పుడు 3 or 4 స్టిచెస్ వేసుకుంటే సరిపోతుందండి. చాలా నీట్గా వస్తుంది మనకి, కరెక్ట్ కుట్టే వస్తుందండి, స్ట్రైట్గానే. ఇప్పుడు చివరికి ఒక కుట్టు అనేది వేసుకొని ఎక్స్ట్రాగా ఇలా కట్ చేయండి. సేమ్ సెకండ్ సైడ్ కూడా అంతేనండి. ఎక్స్ట్రా క్లాత్ని ఒక కుట్టు అనేది వేసుకొని ఎక్స్ట్రాగా ఇలా స్టిచ్ చేస్తే సరిపోతుందండి. అంతేనండి, చూడండి ఎంత నీట్గా వచ్చిందో. పైపింగ్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఇలాగే స్టిచ్ చేయాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి వీడియోస్, కటింగ్స్, స్టిచ్చింగ్ వీడియోలు పెడతానండి. థ్యాంక్ యూ సో మచ్.